తెనాలిలో ఈ నెల 13వ తేదీన అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతి కుజ్ హరిద్వార్ మరియు గాయత్రి త్రిశక్తి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో 108 కుండముల గాయత్రి మహాయజ్ఞం జరుగుతుందని త్రిశక్తి పీఠం నిర్వాహకులు శ్రీరామ్ తెలిపారు. చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్లో ఈ మహాయజ్ఞం జరుగుతుందని వెల్లడించారు. లోక కళ్యాణం కోసం, విశ్వశాంతి కోసం ఈ నెల 13వ తేదీన స్థానిక చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్లో 108 కుండముల గాయత్రి మహాయజ్ఞం జరుగుతుందని గాయత్రి త్రిశక్తి పీఠం నిర్వాహకులు శ్రీరామ్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా 2400 పుణ్యతీర్థాల్లోని పవిత్రమైన మట్టి, పావన నదీ జలాలతో ఉన్న కలశాన్ని హరిద్వార్ నుంచి తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఈ కలశాన్ని ప్రతి ఒక్కరూ తాకి వారి కుటుంబ రుగ్మతలను తొలగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి ముందుగా 12వ తేదీన సాయంత్రం 4 గంటలకు బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం నుంచి 600 కలశాలతో శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ శోభాయాత్రలో కన్యలు, ముత్తైదులు పాల్గొంటారని, అలాగే కష్టంలో ఉన్న వ్యక్తులు, కుజదోషం కలిగి ఉన్న వ్యక్తులు కలశాన్ని తాకి ఊరేగింపులో పాల్గొనాలని శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. శ్రీరామ్తో పాటు కోగంటి రాంబాబు భక్తులు పాల్గొన్నారు. అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్ వారి ఆధ్వర్యంలో మరియు త్రిశక్తి పీఠం తెనాలి వారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 108 కుండముల గాయత్రి మహాయజ్ఞం విశ్వశాంతి కోసం, లోక కళ్యాణార్థం, సద్బుద్ధి ప్రవర్తన కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీకు ఎలాంటి ఇబ్బందులున్నా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ప్రసాదించే అమ్మ సకల దేవతా స్వరూపిణి వేదమాత యొక్క అనుగ్రహం పొందాలని మా గురుదేవులు 1926లో అఖండ దీపాన్ని వెలిగించారు ఆవునేటితోటి. అది నిరంతరము వెలుగుతూ ఇప్పుడు 2026కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అలాగే మా మాతాజీ అంటే గురుదేవుల యొక్క ధర్మపత్ని వారికి కూడా 100 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంలో భారతదేశం అన్ని ప్రాంతాల్లో కూడా గురువుగారు విశ్వశాంతి కోసం, లోక కళ్యాణం కోసం 108 కుండముల గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్ణయం చేశారు. అలాగే శాంతి కలశాన్ని పంపించారు అన్ని రాష్ట్రాలు కూడా. ఆ కలశంలో 2400 పుణ్య నదీ జలాలు, 2400 పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి మృతికను నిక్షిప్తం చేసి 9 రోజులు అక్కడ పూజ చేయించి ఆ తర్వాత మన తెనాలి రావటం జరిగింది. మీరందరూ కూడా రేపు యజ్ఞంలో 13వ తారీఖు జరగబోయేటువంటి మహాయజ్ఞంలో ఆ కలశాన్ని స్థాపన చేయడం జరుగుతుంది. అందరూ భక్తులు దర్శనం చేసుకొని తాకి నమస్కారం చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా యజ్ఞానికి ఆహ్వానితులుగా ఉండాలని ప్రతి ఒక్కరు. हमारा अखिल विश्व गायत्री परिवार में हमारा परम पूज्य गुरुदेव पंडित वेदमूर्ति तपोनिष्ठ श्री राम शर्मा आचार्य जी ने 1926 में अखंड ज्योति, अखंड दीपक जलाई थी. उनके दादा गुरुदेव मतलब हमारे गुरुजी के गुरुजी जो उनको दर्शन दिए थे 1926 में, जिस कमरे में दर्शन दिए थे उसी कमरे में ये अखंड दीपक आज तक जलता आया है, जिसके सामने कोटि कोटि गायत्री मंत्र का जप हुआ है. स्वयं परम पूज्य गुरुदेव 24 लाख का 24 महापुरुष चरण इस दीपक के सामने संपन्न किए. इस दीपक का अभी 2026 में 100 साल पूरा होने जा रही है. ये केवल सामान्य दीपक नहीं, जैसे कि कोई दीपक जला दिया जाए 100 साल तक तो उसका कितना प्रभाव रहता है मालूम नहीं है, पर अगर किसी दीपक के पास बैठ के गायत्री महामंत्र का साधना अहरनिश अगर चलती रहे, उसके साथ साथ पूरे विश्व भर से लोग आके शांति कुंज में इस अखंड दीपक के सामने अहरनिश गायत्री महामंत्र का जप प्रत्येक दिन कम से कम कोटि कोटि गायत्री मंत्र प्रत्येक दिन जप चलता है और आज तक 100 साल तक ये चला आ रहा है. तो इतने जप के साथ होता हुआ एक अखंड दीप